అందరికీ నమస్తే. నా పేరు శ్యాము. ఈరోజు మీరు 'బిగ్ బాస్' ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి గురించి మాట్లాడాలి. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కాంట్రవర్సీ క్రియేషన్స్‌లో భాగంగా ఉన్న సోనియా గురించి మాట్లాడుకుందాం. ఈమెకి అసల మెచ్యూరిటీ లెవెల్స్ అందరికీ లేవంటుంది. అసలు మీకు మైండే లేదన్నట్టుగా మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి మైండ్ ఉందా లేదా? ఇది క్లారిటీ తెచ్చుకుందాం మనం. ఓకే. ఈరోజు నామినేషన్ ప్రక్రియలో విష్ణుప్రియని చిన్న పొరపాటు ఏంటి, ఈ కట్ షాట్లో చూపించాడు. హాట్‌స్టార్ కట్ షాట్లో మీరు కూడా చూడండి లైవ్లో. బ్లౌజ్ మార్చుకునే దాని గురించి నామినేట్ చేసింది అబ్యూస్గా మాట్లాడి. అసలు ఏమనుకుంటున్నావు సోనియా? నీకు అసలు ఏమన్నా అర్థమవుతుందా గేము? మళ్ళీ ఈరోజు జరిగిన దాంట్లో ఇంకో ట్విస్ట్ చెప్పనా? వీళ్ళందరూ వెళ్ళిపోతారు, మనం ఈ వీక్ సైలెంట్గా ఉంటే సరిపోద్ది అంటుంది. ఎవరితో? పృథ్వీతో. వాడి నామినేషన్లో వెళ్ళిపోతాడు నాకు తెలిసినంత వరకు. సరే, ఎవరు వెళ్ళిపోతారో మేబీ మనం అలాగా జడ్జ్ చేయకూడదు ఎవరిని. ఒకటే క్లియర్గా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్కి వరస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు వరకు చూసుకున్న దాని ప్రకారం, మాట్లాడిన విధానం ప్రకారం ప్రతిదీ అబ్జర్వేషన్ చేసి చెప్తున్నా, సోనియా నీకు అసలు మాట్లాడడం రావట్లేదు. నీకు అసలు ఎవరితో ఎలా మింగిల్ అవ్వాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియక అందరికీ తెలియదనే భ్రమలో నువ్వు ఉన్నావు. నీ భ్రమలో నుంచి నువ్వు బయటికి రా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎవరి గురించైనా నువ్వు మాట్లాడు, వ్యక్తిగతంగానే, పరోక్షంగానే, ప్రత్యక్షంగానే, ఏదైనా కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూను నువ్వు మర్చిపోవద్దు. నెక్స్ట్, ఈరోజు నామినేషన్ ప్రక్రియలో నాకు ఒక్కటే కోరుకుంటున్నాను, నామినేషన్ ప్రక్రియలో ఎప్పుడు చూసినా యష్మి సేవ్ అవుతుంది. కొంచెం జెలస్గా ఉంది. ఎందుకంటే ఆమె కూడా నామినేషన్లో ఉంటే ఆమె యాటిట్యూడ్ కూడా చాలామందికి నచ్చదు నాకు తెలిసినంత వరకు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకుని ఎక్కువ మంది నామినేట్ చేస్తారు. అవునా కదా? సరే చూద్దాం. 2 వీక్స్లోనే అయిపోదు కదా. రాజుగారు ఎప్పుడైనా తలకిందులు అవ్వచ్చు, రాజుగారి సీటు. కాబట్టి ఇందులో ఒక విషయం ఈరోజు గమనించింది ఏంటంటే, నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్ట్గా ఉండేవాడిని ఈరోజు నామినేషన్లో వీక్ చేశారు. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నిఖిల్ని ఇండైరెక్ట్గా నేను ఈ హౌస్లోంచి స్కిప్ అయిపోతాను, అంటే వెళ్ళిపోతాను, క్విట్ అయిపోతాను, ఈ టాపిక్ ఆఫ్ కంటెంట్ అనేది వచ్చేసింది. ఆ మైండ్ రప్పిస్తున్నారు చూడు మీరు. మీకు అసలు బుర్ర బుద్ధి లేదు, నిజంగా చెప్తున్నా. నామినేషన్కి పర్టికులర్ రీజన్ పట్టుకొని చేయాలి, కానీ క్లాన్ చిన్నదనో లేకపోతే మీ దగ్గర అసలు మ్యాటర్ లేదనో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు అసలు మాట్లాడే విధానం బాగాలేదు. నామినేషన్ చేసిన వాళ్ళందరూ గురించి చెప్తున్నాను, నిఖిల్ గురించి ప్రత్యేకంగా నామినేట్ చేసిన వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మన రాజుగారు, పృథ్వీరాజు గారి దగ్గరికి వద్దాం. పృథ్వీ నీకు పిల్ల అసలు పోలా, నువ్వు పిల్ల బచ్చాగాడివి. ఇంకా అర్థమవుతుందా? నీ పిల్ల బచ్చే యాసాలు ఇంకా మా దగ్గర చూపించొద్దు. హౌస్లోకి వెళ్ళావు, ఎలా సర్వే అవ్వాలి, సర్వేవల్ స్కిల్స్ అది ఏదేదో మాట్లాడుతున్నావు. నీకు అసలు ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు, నిఖిల్ వచ్చి నేను నామినేట్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అడిగినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చేసా బ్రో, నువ్వు ఎప్పుడు చేయలే. చూసేవాళ్ళం మేము పిచ్చోళ్ళమా? నువ్వు ఎప్పుడు ఏ పని చేయలేదు. ఆయన కరెక్ట్గానే చెప్పాడు. నువ్వు ప్రతి వాళ్ళని డిఫెండ్ చేసేస్తున్నావు ఏదో పెద్ద నీకు ఇది ఉన్నట్టు. ఇది నీకు లేదు, అర్థమవుతుందా? నువ్వు అంత డిఫెండ్ చేయవసరలా, సైలెంట్గా ఉండు. ఇది లేకపోతే నీ పని నువ్వు చేసుకొని, నీ ఆట నువ్వు ఆడుకో, నేను ఎవడేమన్నా. అంతేగాని అన్నీ తెలిసినట్టు మాట్లాడు. నువ్వు బేబక్ ఉన్నప్పుడు కూడా, మీరు క్లాన్ గెలిచినప్పుడు ఏమని నువ్వు అనేవాడు, ప్లేట్ అక్కడ తినేసి పెట్టేస్తా, ఎందుకు తీరో చూస్తా, ఇట్లా మాట్లాడేవాడు. యష్మి దొరకట్లేదు, నువ్వు దొరుకుతున్నావు. ఇప్పుడు యష్మికి కూడా నెక్స్ట్ వీక్లో వస్తుంది, బయటకు వస్తుంది. రాజు ఎప్పుడు రాజులాగానే ఉండడం, అర్థమైందా? అది పాతకాలం రాజు. రాతి యుగంలో జరిగేవి రాజులు, 100 ఏళ్ళు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు లేదయ్యా, ఏ రోజుకి ఆ రోజు దింపేసి కొత్త రాజుని ఎక్కిచ్చేస్తారు. కాబట్టి నువ్వేం కంగారు పడకు. నేను క్లాన్ గెలిచేసావు, ఏదో కష్టపడి గెలిచేసినట్టు నువ్వు నైన్కని పాయింట్అవుట్ చేస్తున్నావు. నైన్కి అసలు ఎంతో స్పోర్టివ్ పర్సన్ తెలుసా నీకు? ఆమెతో పాటు నువ్వు స్పోర్ట్ ఆడావా, గెలిచావా? ఏం చేసావు నువ్వు? బ్రిక్స్ గేమ్ కూడా నువ్వు వంకరగా గెలిచావు. నువ్వు నీ వల్లే బ్రిక్స్ గేమ్ కూడా ఓడిపోయారు. లేకపోతే ఆ క్లాను పొందేది ఎవరో 9K టీములు. అది తెలుసుకో ఫస్ట్. నీకు గెలిచేసాను అంటున్నావు, ఏం గెలిచావు? బూడిద గెలిచావు. వంకరగా గెలిచింది కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆడు, గేమ్ గెలు. 9K కన్నా పెద్ద కంటెస్టెంట్ ఏం కాదు నువ్వు. ఏదో ఈసారికి సేవ్ అయ్యాం కదా, ప్రతిసారి సేవ్ అవుతాం అనుకుంటే నువ్వు చాలా కష్టం. నువ్వైతే హౌస్లో అన్ఫిట్. నిన్ను ఎలిమినేట్ చేస్తారు ఈసారి ఖచ్చితంగా. నామినేషన్లో ఉన్నావు కదా, ఎలిమినేట్ చేసే అవకాశంలో నువ్వు ఒకడు ఉన్నావు. చూద్దాం.
మీరంతా ఒకరినొకరు యష్మి నువ్వు ప్రేరణని సేవ్ చేయడంలో ఒక రకంగా నాకు కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే ప్రతి ఓళ్ళు డస్ట్బిన్ వాటర్ బాటిల్ ఇలా సర్క్యులేట్ అయిపోయింది. కానీ ఆమె చేసింది క్యాజువల్గానే చేసింది. తీసుకునేది హార్ట్కి మట్టికి కొంచెం హార్డ్గా తీసుకున్నారు. సో ఎనీవే ఈ మిస్టేక్ మళ్ళీ జరగకుండా చూసుకో ప్రేరణ. నీ తెలుగు ఒకటే చక్కగా మాట్లాడు ఫస్ట్. తెలుగుని అతికించొద్దు. తెలుగు ఏదో ముక్కలుగా అతికిస్తున్నట్టు ఉంది నాకైతే. నీ లాంగ్వేజ్ ఒకటి, ఆదిత్య గారిది ఒకటి. ఓకే, ఎనీవే బాగుంది. ఇక్కడ వరకు ప్రేరణను సేవ్ చేయడంలో కొంచెం యష్మి పాత్ర బాగానే ఉందనిపిస్తుంది. విష్ణుప్రియని నామినేట్ చేయడంలో కొంచెం ఇబ్బంది అనిపించింది. సర్లే, వాళ్ళ ఒపీనియన్ అది. ఎవరికైనా దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు, వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇస్తాడు. వెయిట్ చేయాలి. ఏదో ఎమోషనల్ అయిపోతున్నారు, అర్థమవుతుందా? ఈరోజు ఇది జరిగిన పంచాయతీ. ఇంకొక ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈయన బిగ్ బాస్ గారు ఉన్నాడు కదా, ఉండే చోట ఉన్నాడు కదా, ఫుడ్ మొత్తం తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టమన్నాడు. ఇక ఉడికాడి చెవులు కొరుక్కుంటున్నారు. నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలి. ముందు తిందామన్నాను అంటాడు ఈ మణికంట. తినకూడదని చాలామంది కూర్చున్నారంట. సరే, ఇక బిగ్ బాస్ అలా బాగా చూడలేక ఒక అవకాశం ఇచ్చాడు మళ్ళీ. ఏంటి, 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, మొత్తం తినేసి కంప్లీట్ చేసి వదలగరండి. ఇక చూడు, ప్రేరణ అయితే బుక్కింది గట్టిగా. నైనిక, ప్రేరణ వీళ్ళందరూ కూడా ఫుడ్ షేర్ చేసుకుని తిన్నారు. వార్నింగ్ ఇచ్చాడనమాట, ఇంకా తిని రావట్లేదు, మీ టాస్క్ కంప్లీట్ అయిందన్నా కానీ తినడం ఆపలేదు, మీరు ఉన్న ప్రైజ్ మనీని పోగొట్టుకుందాం అనుకున్నారా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి పరిగెట్టుకుంటూ వచ్చేసారు. ఎవడకాడి వెళ్ళింది డబ్బు కోసమే కదా. కాకపోతే రియల్ క్యారెక్టర్ బయట ఆడుతుంది అక్కడ. రియల్ క్యారెక్టర్లో మనిషిని పర్సనల్గా అటాక్ చేసి వీక్ చేసేస్తున్నారు పాపం నిఖిల్ గేమ్ ప్లే కరెక్ట్గానే ఉన్నాడు, మంచిగా ఆడుతున్నాడు. అతన్ని పర్సనల్గా తీసుకుని ఇలా చేసేస్తున్నారు అంతే. 10 మంది ఒకడి మీద పడితే కౌశల్లాగా ఉందే ఇది, అర్థమవుతుందా? ఇంకా ఒకరినే టార్గెట్ చేయలేదులే అక్కడ వరకు, వెల్ అండ్ గుడ్. కౌశల్ని చూసావు, ఆ టైంలో కౌశల్ ఆర్మీ ఏర్పడింది బయట ప్రజలు. అలా ఉంటుంది కథ. కానీ బాగా ఎదుర్కొన్నాడు. కౌశల్కున్న మెచ్యూరిటీ మామూలు మెచ్యూరిటీ కాదు బాబోయ్. ఆ సీజన్లో ఎన్నిసార్లు బాధపడ్డాడు, ఎన్నిసార్లు ఏడ్చాడు. కానీ జనం ఎప్పుడు కూడా అతను అప్పర్ హ్యాండ్లో పెట్టారు, బాగా సేవ్ చేశారు. ఈ సీజన్లో నిఖిల్, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే, నువ్వు కొంచెం మెచ్యూర్గా ఉంటే నిన్ను కూడా ప్రతిసారి సేవ్ చేస్తారు. నో ప్రాబ్లం. నువ్వు ఫస్ట్ నామినేషన్ కాబట్టి నీకు కొంచెం దడ ఉంటుంది గుండెల్లో, ఏమీ పెట్టుకోవద్దు, ఖచ్చితంగా సేవ్ అవుతావు. నెక్స్ట్ వచ్చేసి మన బూతులు బామ్మ సోనియా. బూతులు బామ్మ సోనియా, నీకు ఇదే చెప్తున్నాను, నీ పేరు బూతులు బామ్మ, సోనియా కూడా కాదు. ఆ బూత్ మైండ్ని కాస్త తీసేసి ఆ మాస్క్ని ఇలా పీకేసి పక్కన పెట్టేసుకో. నీకు చాలా మంచిది, నీ గేమ్కి ఉపయోగపడుతుంది, నువ్వు స్ట్రాంగ్ కంటెస్ట్గా నిలబడతానికి ఉపయోగపడుతుంది. అది ఈ వీక్లోనే తీసేయి. ఈ వీక్లో తీసేస్తే నువ్వు వెల్ అండ్ గుడ్. తీయకుండా అలాగే ఉంచావే అనుకో, ఆ మాస్క్ నీకు నల్ల మాస్క్ అవుద్ది. నల్ల మాస్క్ అంటే తెలుసు కదా, బ్లాక్ హోల్డ్ అయిపోతావు, బయటికి గెంటేస్తారు. కాబట్టి ఈ నామినేషన్ నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది నీకు బాగా. ఏమంటున్నావు ఈరోజు పృథ్వీతో, ఏమంటున్నావు? అరే ఏం రీజన్ దొరకదు, నేను చేశాడు లేరా. రీజన్ కాదు, ఇదేదో జరిగింది వాళ్ళ నామినేషన్ ప్రక్రియ. నీకెందుకు ఓవర్ ఎగ్జైట్మెంట్? నువ్వేమంటావు మళ్ళీ, ఈ వీక్లో పోయేటోళ్ళంతా పోతారు, సైలెంట్గా ఉందాం, వచ్చే వీక్ నుంచి చాలా జాగ్రత్తగా ఆడదాం అంటావా? అంటే మైండ్ గేమ్ ఆడుతున్నావా? బయట చూస్తున్నారు పాప, నువ్వు మైండ్ గేమ్ ఆడితే కుదరదు ఇక్కడ బిగ్ బాస్ హౌస్. ముందు అలా మైండ్ గేమ్ ఆడేవాళ్ళని పక్క తోసేస్తాడు, జనాలు తోసేస్తారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆడాలి. ఇది ఈరోజు జరిగిన పంచాయతీ. ఫుడ్ అయితే లాగేసుకున్నాడు. తర్వాత రేపు పొద్దున్న ఏం జరుగుద్దో చూద్దాం. ప్రోమోలు వస్తాయిగా, 1 by 1, 2 ప్రోమోస్. ఈ ప్రోమోస్ని చూసి దాన్ని బట్టి అనలైజ్ చేద్దాం. ఇక లైవ్ చూసి ఇవ్వబోలేదు లేదు నాకు, కొన్ని బిట్లే చూస్తున్నాను, లైవ్ అన్నీ చూడలేకపోతున్నా. అని సోనియా, ఎందుకు పద్దాగా నిన్నే తలుచుకుంటున్నానంటే, యష్మి సేవ్ అయిపోతుంది పద్దాగా. నాకు అసలు కడుపు మండిపోతుంది. యష్మి నామినేషన్లో ఉంటే మజా వచ్చేది అసలు ఈ నామినేషన్కి. ఈసారి సేవ్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకరిని సేవ్ చేసేసింది, మళ్ళీ ఒకరిని నామినేట్ చేసేసింది. ఆమెకి నా మంచి రోజులు ఇప్పుడు వస్తాయి. సోనియా మట్టికి యష్మి బెటర్ దెన్ సోనియా మీద.
సోనియా కంటే యష్మియే బెటర్ నన్ను అడిగితే. టీమ్ వైజ్గా క్యారెక్టర్ పరంగా కూడా సోనియా అది వరస్ట్ ఉంది. నీ క్యారెక్టర్ బాగా మార్చుకోను, నువ్వు ఇలాగే కంటిన్యూ చేద్దామంటే కుదరదు. నీకు 2-3 వీక్స్లోనే సెలవు, చరమగీతం పాడేస్తారు, అందరూ బయటికి తవరేస్తారు. కాబట్టి ఫోకస్ యువర్ గేమ్, ఫోకస్ యువర్ ఐడియాలజీ, ఫోకస్ యువర్ ఇంట్రెస్ట్, ఫోకస్ యువర్ బిగ్ బాస్ హౌస్, ఫోకస్ యువర్ ఆల్ మైండ్స్. నువ్వు ఫిలాసఫర్ కాదు, అందరి మైండ్ని అర్థం చేసుకొని ఫోకస్ చేసుకుంటూ పోవడమే, ఫాలో అయిపోవడమే. అర్థమవుతుందా? నువ్వు అక్కడికి వెళ్ళి మోటివేషన్ క్లాసులు చెప్తాను, ఇది చెప్తాను, ఇది చెప్తాను కుదరదు. నువ్వు లాయర్ అయితే అవ్వచ్చు, నీ లా అక్కడ పని చేయదు. ఓకే, కోర్టులో వరకే పని చేస్తుంది నీ లా, అక్కడ పని చేయదు. నీ రూల్స్ ఆఫ్ లా వేరుంటుంది, ఆర్టికల్స్ వేరుంటాయి. ఓకే, వాళ్ళు మాట్లాడే విధానం వేరుంటుంది, నీ ఆర్టికల్స్ వేరుంటాయి. కాబట్టి నీ అక్కడ లా నీకు ఏమీ లాభం లేదు. ఇదే నేను చెప్తున్నా. ఇది మైండ్లో పెట్టుకొని గేమ్ ఆడు, సక్సెస్ అవుతావు, లేకపోతే ఎలిమినేట్ అవుతావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అయిపోయింది. ఓకే, బాయ్ అందరికీ.